స్పీకర్ సార్, ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దీని మీద అందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి, వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారి సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది. ఒకవేళ వారికి ఈ అంశం పట్ల పట్టి లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, మాట్లాడండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మాట్లాడండి. మాట్లాడారు హరీష్ రావు గారు. బొమ్మనండి సార్, వాళ్ళకే మాట్లాడతారు, మీరే మాట్లాడాలి. మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు, మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు. మాట్లాడమంటున్నావు కదా. లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది, వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష? మాట్లాడమంటే మాట్లాడరు. ఈరోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు. ఏంది అధ్యక్ష? ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? ఇస్తామంటున్నారు కదా, ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. స్పీకర్ సార్ ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇస్తారు. అన్నా శ్రీనివాస్ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, ఏదైతే హరీష్ రావు గారు వినండి, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ మీద ఎవరైతే మాట్లాడతారో మీరు డిసైడ్ చేసి చెప్తే దాని విషయం తప్ప వేరే విషయం మాట్లాడితే మైక్ కట్ చేస్తా. అదైతే చెప్పేస్తున్నాను నేను. ముందు మాట్లాడండి. హరీష్ రావు గారు ఎవరు మాట్లాడతారో సూచించండి, మాట్లాడండి. స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శాసనసభ పక్షం తరఫున ఎవరు మాట్లాడాలనేది ఈ సభలో ఉన్న సాంప్రదాయం ప్రకారంగా సభలో మమ్మల్ని అడుగుతారు, మా పార్టీ తరఫున ఎవరు మాట్లాడతారని అడిగి మేము ఎవరికి అడిగితే వారికి మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉంది. కానీ మీరు సభా సాంప్రదాయాలకు తిలోదక. హరీష్ రావు గారు, ఈ సభల ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది. మీరు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడండి. నాకు చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. ఈ శాసనసభలో ఏ సభ్యుడికైనా మాట్లాడే హక్కు ఉంది. మీరు సీనియర్ శాసనసభ్యులు నాకు నేర్పించవలసిన అవసరం లేదు, చేరుకు నేర్పించవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడండి. There is a procedure in this house. There are some rules in this house. ఎప్పుడు అందరి సభ్యులకు మాట్లాడే హక్కు ఉన్నా ఏదైనా ఒక అంశం మీద ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి ఆ ప్రధాన ప్రతిపక్షం నుంచి పేరు తీసుకొని మాట్లాడించే సాంప్రదాయం ఈ సభలో ఉంది. ఈ సభా సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినందుకు ముందు నా నిరసన తెలియజేస్తూ నేను మాట్లాడుతున్నాను. అధ్యక్ష, ఈ సభ కౌరవుల సభలాగా నడుస్తుంది అధ్యక్ష. బట్ అంతిమంగా పాండవులే గెలుస్తారు, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబెట్టది. మీరేదో ఇలా మందబలం ఉందనో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటుంది, జాగ్రత్త. అధ్యక్ష, ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ మీద
భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ